విశాఖ తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయ దుందుబి మోగించారు. ఈ ఏడాది కూడా హవాను కొనసాగించారు. తిరుమల జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు తెలిపారు. రాజుల తాళ్లవలసలోని తిరుమల క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో రెసిడెంట్ డైరెక్టర్లు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో విశాఖలోని తిరుమల విద్యార్థులు హవా కొనసాగించారు. ఈ ఏడాది కూడా అద్భుత ఫలితాలు సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో ఏ కార్తీక్, ఎస్ సాయి దీక్షిత, బి జనని, జి మనోహర్లు 470 మార్కులకు గాను 466 మార్కులను సాధించారు. 465కు పైన 58 మంది, 460కి పైన 389 మంది, 400కు పైన 1603 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో పి వర్షిత, పి జితమన్యు, కె నవ్యశ్రీలు 455 మార్కులకు గాను 451 మార్కులు సాధించారు. 450కి పైన 26 మంది, 440కి పైన 81 మంది, 400కు పైన 119 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో జి ప్రవల్లిక, పి జయవర్ధిని, జి రుత్విక్ 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించారు. 980 పైన 287 మంది, 950 పైన 1168 మంది, 900 పైన 1660 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో బి సాయి మేఘన, ఎం నీలిమారాణి 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించారు. 980 పైన 17 మంది, 950 పైన 57 మంది, 900 పైన 84 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విశాఖ తిరుమల విద్యా సంస్థల రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావు, ఎం సత్యనారాయణలు అభినందించారు. రాజుల తాళ్లవలసలోని క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో టాపర్స్కు అభినందనలు తెలియజేశారు. తాము ఇన్ని మంచి మార్కులు సాధించడానికి తిరుమల విద్యా సంస్థ ఎంతగానో దోహదపడిందని విద్యార్థులు అన్నారు. నిరంతరం తమను ప్రోత్సహించే యాజమాన్యం, అధ్యాపక బృందం కారణంగా ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకోగలిగామని చెప్పారు. భవిష్యత్తులో ఐఐటి, నీట్లలో ర్యాంకులు సాధించి సీట్లు పొందడమే తమ లక్ష్యమని అన్నారు. నా పేరు పి వర్షిత సార్. నేను 9th క్లాస్ నుంచి తిరుమలలోనే చదువుతున్నాను. ఈ ఇంటర్ మార్కులు కేవలం తిరుమల వల్లే వచ్చాయని చెప్పి ఆనందంతో ఉన్నాను. నేను ఫ్యూచర్లో డాక్టర్ అవ్వడానికి ఒక మంచి క్యాంపస్ని సెలెక్ట్ చేసుకున్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా పేరు కె నవ్యశ్రీ. తిరుమల క్యాంపస్ జాయిన్ అయినప్పటి నుంచి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇంకా బైపీసీ స్ట్రీమ్లో ఎందుకు జాయిన్ అయ్యానంటే మంచి డాక్టర్ కావడం కోసం. ఇంకా క్యాంపస్ కూడా చాలా హెల్ప్ చేసింది నా బెటర్ స్కోర్ కోసం. ఇంకా 451 అచీవ్ చేశానంటే టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను. మాక్ టెస్ట్ ప్రిపరేషన్ వల్ల నా ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ బోర్డ్స్ నాకు ఈజీగా ప్రిపరేషన్ గట్ట రాయడం గట్ట నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది మెయిన్గా. సో ప్రిపరేషన్ ఎగ్జామ్స్ బాగా రాయగలిగింది. This is Manohar, a student of Tirumala College. I secured 466 marks of 470 because of the best guidelines I got from our teachers. Now I'm so happy to say my result that it is 466. Actually, my college faculty given very less time to us to study, but they given a proper plan and very great schedule to us. The schedule and faculty are one of the greater reason to us for our success. And I hope I'll get an NIT or IIT by the guidelines of our EMR sir, MSN and KSS sir. And I'm so happy for my college and I'm proud of my college. Thank you. Happy that I scored 990 marks in this academic year. I did not expect that I'll score this much. This is all because of our sirs.
They planned our schedule very clear. They did not keep any burden on us. Like they made us free. I'm very happy and I'm so thankful to all the sirs. Because of them, we scored these many marks. Evening to everyone. I'm actually thankful to our sirs. Because of them only I got 990 marks. I'm so happy to advance. Everyone, I am Revardhini. I scored 990 marks out of 1000. So I am very happy and I am thankful to my teachers who helped me in scoring these marks. Good evening, sir. My name is B. Janni and I am studying in Tirumala Junior College. I am studying first year. I have secured 466 out of 470. It is because of support of directors, planning, my teachers and even my parents. My name is M. Neelmarani. I am studying BPC second year in Tirumala Junior College. I would like to thank my teachers and my parents for the support. Our teachers helped us a lot and to score 990 out of 1000. And they teach us very well and our directors also give us very good motivation and all. Thank you for this opportunity. Sai Meghna. My name is Sai Meghna. I'm BPC second year. My score is 990 out of 1000. I thank you to teachers and my parents to support me. Thank you. ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తిరుమల విద్యా సంస్థల రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావు, ఎం సత్యనారాయణ అన్నారు. ఇంటర్ పరీక్షలకు కొద్ది సమయం మాత్రమే ప్రిపేర్ అయినప్పటికీ టాప్ మార్కులు సాధించారని చెప్పారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ నీట్లో కూడా మంచి ర్యాంకులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సహకరించిన అధ్యాపకులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలలో తిరుమల విశాఖపట్నం నుంచి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయండి. సీనియర్ ఇంటర్ విభాగంలో 1000 మార్క్స్ గాను 990 మార్క్స్ అత్యధికంగా స్టూడెంట్స్ స్కోర్ చేయగలిగారు. ఎంపీసీ విభాగంలో 990 వచ్చినాయండి. అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్లో కూడా 990 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఇంటర్ విభాగంలో ఎంపీసీలో అత్యధికంగా 466 మార్క్స్ అవుట్ ఆఫ్ 470 స్కోర్ చేయడం జరిగింది. బైపీసీలో 451 అవుట్ ఆఫ్ 455 సాధించడం జరిగిందండి. ఏ స్ట్రీమ్లో చూసినా కానీ అత్యధిక మార్కులతో వైజాగ్, తిరుమల నుంచి చాలా మంచి ఫలితాలు వచ్చాయండి. సీనియర్ ఇంటర్లో టోటల్గా చూస్తే 990 అబోవ్ 5 స్టూడెంట్స్ సాధించారు. అదేవిధంగా 980 అబోవ్ 304 స్టూడెంట్స్ సాధించడం జరిగిందండి. అదేవిధంగా 900 మార్కులకు పైగా మా కళాశాలలో ఓన్లీ వైజాగ్, తిరుమల నుంచి 1684 మంది స్టూడెంట్స్ మార్కులు సాధించడం జరిగింది. ఇది చాలా గొప్ప విజయం అనే చెప్పుకోవాలండి. అదేవిధంగా జూనియర్ ఇంటర్ కూడా చాలా మంచి ఫలితాలు రావడం జరిగింది. దీంతో పాటుగా 2 రోజుల క్రితమే జేఈ మెయిన్స్ సెషన్ 2 రిజల్ట్ కూడా వచ్చిందండి. జేఈ మెయిన్స్ సెషన్ 1లో వైజాగ్, తిరుమల నుంచి చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సెషన్ 2లో చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్తో చాలా మంచి మార్కులు సాధించడం జరిగింది. మాకు జేఈ మెయిన్స్ సెషన్ 2లో అత్యధికంగా 260 మార్క్స్ వచ్చినాయండి అవుట్ ఆఫ్ 300. 200 మార్క్స్ అబోవ్ 11 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా 120 మార్క్స్ అబోవ్ 159 స్టూడెంట్స్ ఉన్నారు. 100 మార్క్స్ అబోవ్ 253 స్టూడెంట్స్ ఉన్నారు. 90 మార్క్స్ అబోవ్ 312 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్లో కూడా మంచి ఫలితాలు తీసుకొచ్చుకుంటామనే ఆశాభావం ఉంది. ఈ రిజల్ట్స్ ద్వారా జేఈ మెయిన్స్లో మేము దాదాపుగా 300 వరకు అడ్మిషన్స్ ఎన్ఐటీల్లో, ట్రిపుల్ ఐటీల్లో మరియు సెంట్రల్లీ ఫండెడ్ కాలేజెస్లో వస్తాయని ఆశిస్తున్నాము. ఈ ఫలితాలన్నీ కూడా మా విద్యార్థులకు మేము చాలా తక్కువ టైం ఇచ్చాము. అంటే ఎక్కువగా వీళ్ళు ఏంటంటే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ టైం ఇస్తారు. ఐపీ ఎగ్జామ్కి చాలా తక్కువ టైంలోనే మేము ఇచ్చిన 1 మంత్, 1.5 మంత్లోనే వీళ్ళు ఈ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అచీవ్ చేశారు స్టూడెంట్స్.
వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఇంకో విషయం ఏంటంటే పర్టికులర్గా జూనియర్ ఇంటర్లో ఈసారి పేపర్ మోడల్ మారింది ఇంటర్మీడియట్. ఆ మారిన మోడల్కి వీళ్ళు తొందరగా అడాప్ట్ అవ్వడం, అలాగే హార్డ్ వర్క్ చేయడం, మరి అది ఆ రిజల్ట్స్ రూపంలో క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు జూనియర్ ఇంటర్ రిజల్ట్కి వచ్చేపాటికి 460 పైన, అంటే టోటల్ స్ట్రెంత్ వైజాగ్ తిరుమల టోటల్ స్ట్రెంత్ అరౌండ్ 1800. ఆ 1800లోనూ దగ్గరగా 400 మందికి 460 మార్కులు క్రాస్ చేశారు. అంటే ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ 460. అంటే ఇంచుమించుగా ప్రతి నలుగురిలోనూ ఒకరికి 460 దాటింది. మరి అలాగే తొందరలో ఈ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ వస్తుంది మే 17వ తారీఖున. దానికి ఈ సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. మరి మా ఆశ, మా హోప్స్ ఏంటంటే ఆ రిజల్ట్ కూడా చాలా బాగా రాబోతుంది. మరి టీచర్స్కి, పేరెంట్స్కి, మరి దీనికి కోఆపరేట్ ఇచ్చిన నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా జూనియర్ ఇంటర్ ఫలితాలకు సంబంధించి, జూనియర్ ఇంటర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నామండి. ఎందుకంటే మోడల్ మార్చారు. మోడల్ ఎవ్రీ ఇయర్ మోడల్ కంటే ఈ సంవత్సరం మోడల్ టఫ్. అంటే పర్సంటేజ్ ఆఫ్ చాయిస్ అనేది క్వశ్చన్ పేపర్లో తగ్గిపోయింది. అయినా స్టేట్ వైడ్ పాస్ పర్సంటేజ్, మేము తిరుమల విద్యా సంస్థల గురించి అనే చెప్పట్లేదు, స్టేట్ వైడ్ పాస్ పర్సంటేజ్ చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయింది. దానికి రీజను గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎగ్జామినేషన్ టైం టేబుల్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నారని అనిపించింది. అంటే ప్రతి ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఇచ్చి స్టూడెంట్స్కి ప్రిపేర్ అవ్వడానికి సరిపడా టైం దొరికింది కాబట్టి అంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. స్టేట్ వైడ్ కాంపిటీషన్ కంటే చాలా చాలా బెటర్గా తిరుమల విద్యా సంస్థలు అచీవ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు సారసిద్ధులు మాట్లాడినట్టుగానే పాస్ పర్సంటేజెస్ కానివ్వండి, లేదా అత్యధిక మార్కులు సంపాదించడంలో కానివ్వండి, తిరుమల విద్యా సంస్థలు అన్ని విద్యా సంస్థల కంటే మిన్నగా ఉన్నాయని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాము. అలాగే బైపీసీ స్ట్రీమ్లో 455కి 451 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ 3 ఉన్నారండి, చాలా తక్కువ మంది స్ట్రెంగ్త్ నుంచే. అలాగే 445 మార్క్స్ పైన 60 మెంబర్స్ ఉన్నారండి, 62 మెంబర్స్ ఉన్నారు. అంటే దాదాపు 44% స్టూడెంట్స్కి 445 మార్క్స్ రావడం జరిగింది అవుట్ ఆఫ్ 455 మార్క్స్. అలాగే ఎంపీసీలో కూడా సార్ చెప్పినట్లుగా ఇందాక ప్రతి నలుగురిలో ఒకరికి 460 అబోవ్ మార్క్స్ రావడం అంటే అది చాలా చాలా పెద్ద రిజల్ట్. సో ఈ రిజల్ట్ సాధించడంలో కష్టపడిన విద్యార్థులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పేరెంట్స్ అందరికీ సంస్థ తరపున ధన్యవాదాలు. రాజుల తాళవలసలోని తిరుమల విద్యా సంస్థల క్యాంపస్లో పండగ వాతావరణం నెలకొంది. ఇంటర్లో అద్భుత ఫలితాలు సాధించడంతో అందరిలోనూ సంతోషం వ్యక్తమైంది.